హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్లో ప్రసారం చేసే ప్రతి స్టోరీ కూడా వివిధ మాధ్యమాల నుంచి సేకరించబడింది. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మేము చెప్పబోయే స్టోరీ ఏంటంటే బలమైన ఏనుగు జిత్తుల మారి నక్క. మరి ఆ జిత్తుల మారి నక్క ఈ బలమైన ఏనుగును ఎలా లొంగదీసింది, ఎలా మోసం చేసింది అనే విషయాన్ని ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం. అనగనగా ఒక దట్టమైన అడవిలో అనేక జంతువులు నివసించేవండి. అందులో ఉండే ఓ జిత్తుల మారి నక్క మిగతా జంతువుల మధ్య ఎప్పుడూ గొడవలు పెడుతూ ఉండేది. ఒకరోజు ఆ అడవిలో నడుచుకుంటూ వెళ్తున్న నక్కకు చెట్టు కింద హాయిగా నిద్రపోతున్న ఏనుగు ఒకటి కనిపించిందండి. అంతే. నేనేమో ఆకలితో అలమటిస్తూ అడవి మొత్తం గాలిస్తుంటే ఈ ఏనుగు మాత్రం హాయిగా తిని పడుకుంటుందా అని మనసులో అనుకుంటూ దాని దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, ఏనుగు బావా, నీకు ఈ విషయం తెలుసా? సింహం అంట ఈ అడవికి తానే రాజు అని ప్రకటించుకుందట అని చెప్పింది. దీంతో ఆ ఏనుగు ఎవరి అనుమతి లేకుండా సింహం ఈ నిర్ణయం ఎలా తీసుకుంటుంది అని కోప్పడింది. ఆ మాటలకు ఈ జిత్తులు మారి నక్క బదులిస్తూ, అడవికి రాజు అంటే బలంగా ఉండాలి, తనకన్నా చిన్నవైన 4 జంతువుల్ని చంపి తింటే ఆ సింహం బలమైన జంతువు అయిపోతుందా? ఈ అడవిలో అందరికన్నా బలవంతుడు నువ్వే కదా ఏనుగు బావా, కాబట్టి ఈ వనానికి రాజయ్య అర్హత కూడా నీకే ఉంటుంది అని చెప్పింది. నక్క చెప్పిన జిత్తుల మారి మాటలు విన్న ఏనుగు కాస్త గర్వంతో ఇంకాస్త ఆవేశంతో, పదా సింహం దగ్గరికి వెళ్ళి తాడో పేడో చూసుకుందాం అని అంటుంది. దానికి నక్క, నువ్వు సింహంతో పోరాడితే గెలవగలవా? నువ్వు బలవంతుడివని నిరూపించుకుంటే చాలు, ఏదో ఒక రోజు ఈ అడవిలోని జంతువులన్నీ నిన్నే రాజుగా ప్రకటిస్తాయి ఏనుగు బావా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏనుగు తన గొప్పతనాన్ని చాటుకోవడానికి అడవిలో ఉన్న చిన్న చెట్లను, కొమ్మలను పడగొట్టసాగింది. దీంతో పాపం ఆ చెట్లపై నివసించే పక్షులు చాలా భయపడిపోయాయండి. ఏనుగు కొమ్మలను విరిచేటప్పుడు పక్షుల గూళ్ళు, వాటిలో ఉన్న గుడ్లు, పిల్లలు నేల మీద పడి పాడైపోయాయి. ఏనుగు మిగతా జంతువుల స్థావరాలను సైతం పాడు చేసేదండి. దీంతో మిగతా జంతువులన్నీ ఒకరోజు సమావేశమయ్యాయి. అందులో ఈ జిత్తుల మారి నక్క మాట్లాడుతూ, ఏనుగును చంపితేనే మన సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్తుంది. దీంతో అన్ని జంతువులు ఈ బాధ్యతను కూడా ఆ నక్కకే అప్పగించేస్తాయి. తర్వాతి రోజు నక్క ప్రణాళిక ప్రకారం మిగతా జంతువులతో కలిసి ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఏనుగు బావా, నిన్ను రాజుగా చేయడానికి అన్ని జంతువులు కూడా ఒప్పేసుకున్నాయి. నీకు పట్టాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేశావు, దానికి నిన్ను ఆహ్వానించడానికే మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పింది. సంతోషంతో ఉప్పొంగిపోయిన ఆ ఏనుగు ఆ జంతువులను అనుసరించసాగిందండి. కొద్ది దూరం నడిచాక పాపం ఆ ఏనుగు ఉన్నట్టుండి ఊపిలో పడిపోతుంది. సాయం చేయమని ఎంత వేడుకున్నా కూడా ఏ ఒక్క జంతువు కూడా ముందుకు రాలేదు. అప్పుడు పక్కనే ఉన్న జింక, నిన్ను చంపడానికే ఈ నాటకం ఆడాం అని చెప్తుంది. ఈ ప్రణాళిక నాదే అని నక్క చెప్పగా ఏనుగు కోపంతో తన తొండంతో నక్కను ఊబిలోకి లాగి చంపేస్తుంది. నక్క మాయ మాటలు నమ్మడం వల్లే నాకు ఈ దుస్థితి వచ్చిందని అర్థం చేసుకున్న ఏనుగు అందరికీ క్షమాపణలు చెబుతూనే ప్రాణాలు విడిచిందండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇందులో నీతి ఏంటంటే ఇతర మాయ మాటలు నమ్మితే మనకే చోటు. ఎవరో ఏదో చెప్పారని వాళ్ళు మనల్ని కొంచెము ఉబ్బిగానే మనం ఉబ్బిపోకూడదు. అందులో ఎంత నిజం ఉంది, మనకు అర్హత ఉందా లేదా అని ఒక్కసారి ఆలోచించి వాడు చెప్పే మాయ మాటలకు పడకుండా మన సిచ్యువేషన్ ఏంటి, మనకు ఆ సామర్థ్యం ఉందా లేదని ఒక్కసారి ఆలోచించి ముందు అడుగు వేయాలి. చేసే ప్రతి పని ముందు కూడా ఒక్కసారి ఆలోచించి మనం అడుగు వేస్తే మనం ఆ పనిలో సక్సెస్ అవుతాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఆసక్తికరమైన స్టోరీస్ను మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్.
మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.